అస్మదీయులకొకలా పేదల పట్ల మరోలా హైడ్రా వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ రఘునందన్ ఆరోపించారు. నర్సింగ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పెద్ద ఎత్తున అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతుంటే హైడ్రా ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఎవరి ప్రమేయంతో ఆ నిర్మాణాలు చేపడుతున్నారో చెప్పాలన్నారు. మొత్తం మూసీలో గత 2 దశాబ్దాలుగా పేద ప్రజలు వివిధ శాఖల నుంచి అనుమతులు తెచ్చి కట్టుకున్నటువంటి అనేక బంగ్లాలని, అనేక చిన్న చిన్న పూరి గుడిసెల్ని, పేద మధ్యతరగతికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఇళ్లని కూల్చివేస్తూ వచ్చింది. అప్పుడు ప్రజలకి హైడ్రా పట్ల, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక రకమైనటువంటి ఆగ్రహం, కోపం వ్యక్తం అవుతూ వచ్చింది. హైడ్రా అధికారులు చేస్తున్న పనులు కూడా అట్లే ఉన్నాయి. అస్మదీయులైతే ఒక రకంగా, తస్మదీయులైతే ఇంకొక రకంగా, అనుమతులుంటే ఇంకొక రకంగా, మనోడైతే ఇంకొక రకంగా అనేటువంటి కొన్ని కార్యక్రమాల్ని హైడ్రా అధికారులు కూడా కొనసాగించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు కొంచెం బిజీగా ఉంటారేమో అని ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖని ఈ ఫోటోలన్నీ అటాచ్ చేసి పంపిద్దాం అనుకుంటారు. ఒక కాపీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా పంపిస్తాను. ఆయన ఏదో చెప్పినట్టుగా కాలేజ్ ఎందుకు తీస్తలేవు సార్ అంటే అందులో చదువుకుంటే పిల్లలు ఉన్నారు అని. మరి ఇంట్లో ఎవరు ఉన్నారు సార్? రంగనాథ్ సార్ దీంట్లో ఎవరు ఉన్నారు? పునాదులు ఎట్లా లేస్తా ఉన్నాయి? బిల్డింగ్ ఇంత స్పీడ్గా ఎట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది? హెచ్ఎండిఏ మాట్లాడేది, హైడ్రా మాట్లాడేది, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మున్సిపల్ మంత్రి ఎవరో మీకు అందరికీ తెలుసు. ఎవరి ప్రమేయంతో నడుస్తా ఉన్నాయి? నెంబర్ 2 మంత్రియా, నెంబర్ 3 మంత్రియా? ఎందుకు జరుగుతా ఉన్నాయి ఇంత భయంకరంగా? అన్ని దిక్కులో నీళ్ళే వచ్చినాయి. రేపు దీంట్లోకి ఎట్లా పోవాలో పడవలు వేసుకొని పోతారా? బిల్డర్ మంచిగుంటాడు, మీరు మంచిగుంటారు, మీ పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏలు మంచిగుంటారు, నల్లద్దాలతో చూస్తున్న హైడ్రా మంచిగుంటుంది. కొనుక్కున్న వాళ్ళకి 5 ఫ్లోర్ల దాకా